నమస్తే, వెల్కమ్ టు ఏఐ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎంత ప్రకంపనలు సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. సో ఆ సినిమా రిలీజ్ అప్పుడు బన్నీ సంధ్యా థియేటర్కి వెళ్ళడం వల్ల అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయి కంట్రోల్ చేయలేక ఒక మహిళ మృతి చెందడం, తనతో పాటు వచ్చిన తన కుమారుడైనటువంటి శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం మనందరం చూసిన విషయమే. సో ఇది ప్రభుత్వానికి బన్నీకి సంబంధించిన అంటే అల్లు ఫ్యామిలీకి సంబంధించి పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది. దాదాపుగా అల్లు ఫ్యామిలీ నుంచి కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాదాపు ఒక 2.5 కోట్ల వరకు వాళ్ళకి అందించడం జరిగింది. సో నిజంగానే ఇది ఒక ఇష్యూగా తయారైంది. ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, దీన్ని ఆంధ్రాకి వెళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రకరకాల మీడియాలో రకరకాల వార్తలు రావడం జరిగింది. అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటి, దీని వెనక చంద్రబాబు నాయుడు ఉండి నడిపిస్తున్నాడని రేవంత్ రెడ్డి అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే మరి ఈరోజు కమాండ్ కంట్రోల్కి సంబంధించి అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కలవడానికి వెళ్ళారు. సురేష్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలా చాలా ప్రముఖులందరూ కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అండ్ యాక్టర్లు అందరూ కూడా కలవడానికి వెళ్ళారు. సో ఈ కలయిక వల్ల ఏం జరిగింది, ఏం లాభం జరిగింది సినిమా ఇండస్ట్రీకి అనేది ఒక డాలర్ క్వశ్చన్గా ఉంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు నాగబాల సురేష్ కుమార్ గారు ఉన్నారు. దాదాపుగా ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. ఆయన దాదాపుగా ఇప్పటివరకు 16 నందులు, వ్యక్తిగత నందులు వచ్చాయి. అలాగే 48 సీరియల్స్కి వచ్చాయి నందులు. 27 సీరియల్స్ ఆయన డైరెక్షన్ చేశారు, దానికి సంబంధించినటువంటి రైటర్గా పనిచేశారు. అదేవిధంగా సినిమాలు కూడా ఒక 3 సినిమాలు చేసినటువంటి వ్యక్తి. మన ముందే ఉన్నారు సార్ని అడుగుదాం. నిజంగానే మరి ఈరోజు జరిగిన మీటింగ్కి ఏం జరిగింది, ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి, దానివల్ల ఎవరికి ఉపయోగం జరిగింది, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. సార్ నిజంగానే అంటే ఇది చిలికి గాలి అనేది సార్. సరే, బన్నీ సినిమాకి వెళ్ళడం తప్పు కాదు, వాళ్ళు కూడా ఆ సినిమా చూడడం తప్పు కాదు. ఇప్పుడు ఇందులో నలుగురు ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం, ఒకవైపు బన్నీ, ఒకవైపు రేవతి ఫ్యామిలీ, ఒకవైపు థియేటర్ యాజమాన్యం. ఎవరిని తప్పు పట్టాలంటే అందరం తప్పు పట్టాలి. సిచ్యువేషన్ ఇది అనుకున్నది కాదు, యాక్సిడెంటల్గా జరిగింది. సో మరి దాన్ని జరిగింది, గొడవలు జరుగుతున్నాయి, నన్ను అయిపోయింది, సర్దుమానుకుంది అన్న టైంలో మళ్ళీ ఈరోజు అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. సో ఈ మీటింగ్ గురించి వెళ్ళారు కదా, మీరు ఏమనుకుంటున్నారు సార్? అసలు దేని గురించి వెళ్ళారు, అసలు ఎవరికి లాభం ఏంటి, అసలు దీని గురించి ఏమన్నా ఒక అవగాహన ఉందా దీని మీద మీకు? నాకు పర్ఫెక్ట్ అవగాహన ఉంది. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటే తెలుగు ప్రేక్షకులకు ఇంకొక వార్త లేనట్టు లాస్ట్ 15 daysలో మొత్తం సంధ్యా థియేటర్, పుష్ప సినిమా, అల్లు అర్జున్, ప్రభుత్వం, దీని చుట్టే నడుస్తుంది. మనం ఏది ఎంజాయ్ చేయలేకపోయినాం. యాక్చువల్లీ భారతదేశంలో, ఇండియాలోనే కాకుండా హైయెస్ట్ కలెక్షన్ పుష్ప సినిమా చేసింది, ఒక తెలుగు సినిమా చేసింది ఇండియాలో. బాలీవుడ్ని బీట్ చేసి మొత్తం అసలు అన్నిటిని బీట్ చేసిన రికార్డ్స్ని మనం ఎంజాయ్ చేయలేకపోయినాం. అది కాకుండా చాలా చోట్ల ఇటువంటి యాక్సిడెంటల్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ జరుగుతున్నప్పుడు కొంతమంది అంటే రెస్పాన్సిబుల్ పర్సనాలిటీస్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ చేస్తే, అందరికీ సహకారం చేస్తే, వాళ్ళు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే కొన్ని కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి దాన్ని ఆచితూచి జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సందర్భంలో ఆ డీల్ చేయని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇది క్రిటికల్గా తయారైపోయి చాలా సిచ్యువేషన్ పెద్దదైపోయింది. దీని తర్వాత ముఖ్యంగా మన నిర్మాత దిల్ రాజు గారు ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కావడం, ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కలిసి చొరవ తీసుకొని వారధిగా సారథ్యం వహించి ఇవాళ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరూ ఆర్టిస్టులు ప్లస్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కలిసి మొదటిసారి కలిసిన సమావేశం ఇది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అంటే ఇది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, అంటే పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ది ఇండస్ట్రీ. ఎవరైతే అక్కడ వెళ్ళారో ఇండివిజువల్ క్యాపబిలిటీస్ కంటే ఇండస్ట్రీ క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా రోజుల నుంచి నిర్మాతలుగా, దర్శకులుగా, ఆర్టిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ వెళ్ళిన తర్వాత టోటల్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ
ఒక గొప్ప ప్రయోజనాలను ఆశించింది, చూసింది. సీఎం గారి ద్వారా మనకు కొన్ని మంచి వరాలు అందుతాయని ఊహించారు. సీఎం గారు వరాలు ఇచ్చే మనిషి, కైండ్ హార్టెడ్ పర్సన్. కానీ దానికి సరైన రిప్రజెంటేషన్ ఉండాలి కదా. మనాళ్ళు ఏం రిప్రజెంట్ చేశారు? వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వెళ్ళారు. షాల్ కప్పడానికి కాదు కదా, బోకే ఇవ్వడానికి కాదు కదా వెళ్ళింది. విత్ ఒక ఫుల్ ప్రణాళికతో, ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలి. అంత పెద్ద ముఖ్యమైన వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు మంచి యాక్షన్ ప్లాన్ ఉండాలి దగ్గర. ఒక ఎంప్లాయీ ఒక ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాడు. ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం చేస్తారని వెళ్తారు. అలాంటిది మొదటిసారిగా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు, సిచ్యువేషన్స్ అన్ని క్రిటికల్గా ఉన్నప్పుడు, ఇండస్ట్రీ చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, కరోనా తర్వాత ఇండస్ట్రీ స్థిరపడ్డప్పుడు, ఇండస్ట్రీలో నిర్మాతలకే కాదు సమస్యలు, ఇక్కడ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఒక 300 గుడిసెలు ఉండే ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉంటాయి, షాదీ ముబారక్ ఉంటుంది, కళ్యాణ లక్ష్మి ఉంటుంది, చనిపోతే జీవిత బీమాలు ఉంటాయి, అన్ని రకాల బీమాలు ఉంటాయి వాళ్ళకి. కానీ ఫిలిం ఇండస్ట్రీకి ఇళ్ళు లేవు, బీమాలు లేవు, చనిపోతే అడిగే దిక్కు లేదు. కరోనా టైంలో కనీసం 68 చచ్చిపోయినారు, ఏం లేదు కదా వాళ్ళకి. మరి దీని గురించి ఏమన్నా ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారా మన వాళ్ళు? ఏమీ లేదు. కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇంకోటి, హైదరాబాద్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఫిలిం ఇండస్ట్రీకి ధీటుగా, సాటిగా, హై లెవెల్లో టెలివిజన్ ఇండస్ట్రీ ఎదిగింది. ఇవాళ 148 ఛానల్స్ నడుస్తున్నాయి ఇక్కడ, 9 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒక 180 యూట్యూబ్ ఛానల్స్ నడుస్తున్నాయి. కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ కంటే ఎక్కువ రెవెన్యూ టెలివిజన్ ఇండస్ట్రీ ఇస్తుంది. టెలివిజన్ ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ లేదు అక్కడ. ఆ కార్మికుల గురించి మాట్లాడేవాళ్ళు లేరు.